అంకుల్ ఇల్లు ఖాళీ చేసేసినాం, ఇక నేను అమ్మ వేరే ఇంటికి వెళ్ళిపోతున్నాం. సరే రాఘవా. అంకుల్ మీ ఇంట్లో మేము 4 years నుంచి వెళ్ళి ఉంటున్నాం. నేను ఎలా అంటానో మీకు తెలుసు. ఈ ఒక్క విషయంలోనే పొరపాటు జరిగింది, తప్పైపోయింది అంకుల్, సారీ, క్షమించండి. ఓకే రావా, ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి. సరే అంకుల్, కానీ నేను మీకు మళ్ళీ చెప్తున్నా అంకుల్, అప్పుడు ఏదో ఆలోచన లేకుండా తెలిసి తెలియకుండా అలా జరిగిపోయింది, కానీ నేను కావాలని చేయలేదు అంకుల్, క్షమించండి. ఓకే రావా, ఈసారి పొరపాటు మాత్రం ఇంకోసారి చేయకు. అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే తెలియని తల్లిదండ్రులు ఉంటారు, తెలియని అమ్మాయిలు ఉంటారు. అనవసరంగా పాపం కూడా కట్టుకోకు. సరే అంకుల్. పల్లవి, ఇక మేము వెళ్ళొస్తాం రా, మీరు జాగ్రత్తగా ఉండండి, అక్కని జాగ్రత్తగా చూసుకో. సరే ఆంటీ, అక్కని బాగానే చూసుకుంటాం, మీరు కూడా జాగ్రత్త. అంకుల్ సామాన్లన్నీ సర్ది పెట్టుకున్నాం, ఒక ట్రాలీ కూడా మాట్లాడినా, ట్రాలీ వచ్చినాక సామాన్లన్నీ తీసుకొని వెళ్ళిపోతాం. ఓకే రాఘవా. అంకుల్ మీకు మళ్ళీ చెప్తున్నా, ఆ విషయంలో నాదెంత తప్పు ఉందో జానకి కూడా అంతే పొరపాటు ఉంది. మీరు అర్థం చేసుకొని నన్ను ఎలా క్షమించారో జానకిని కూడా అలాగే క్షమించండి అంకుల్. అసలు మన లవ్ ఓకే అయిన దగ్గర నుంచి ఈ గొడవలేందో, ఇంట్లో తెలియడాలేందో, ఇదంతా నా వల్లే. లైఫ్ లాంగ్ నీతోనే ఉండాలనుకున్నా. మా నాన్న నొప్పించి ఇదే ఇంటికి నలుగులాగా తీసుకొద్దాం అనుకుంటే ఈరోజు నా వల్ల నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావు. అంతా నా వల్లే. మిస్ యూ రాఘవ. హరి, రాఘవ ఇందాకే కాల్ చేసిండు, వాళ్ళ అమ్మ అతను ఇంటికి వస్తున్నారట. ఓకే దివ్య, నేను ఓనర్తో కూడా మాట్లాడినా, రాఘవను వాళ్ళ అమ్మని రమ్మను. ఓకే హరి, మరి ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయినాయి, వెళ్ళి తీసుకొస్తావా? ఓకే దివ్య, వాళ్ళైతే ముందైతే రాని, వచ్చిన తర్వాత నేను రాఘవ వెళ్ళి తీసుకొస్తాం మరి.